లుకింగ్ లైక్ వావ్ ఇంత బ్లాక్ అయిపోయింది పిల్ల. అక్కడ ఉన్న మనిషి లాగానే ఉన్నావు అని. షీ లుక్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ వుమన్ రైట్, ద మౌంటైన్ గర్ల్. బ్రో ఏ ఆంటీ ఆంటీ నికల్ గయా. హరి హరి ఏ తాళి కట్టున్నారు. వావ్ మార్వెలస్ సూపర్ సూపర్. పడిపోతాలా ఉన్నారు అవన్ చూపి తెలుసా. Wow, super one. It's a nice one actually. You can give 200 rupees so it can help our chacha. So just for 200 rupees. కదా వాళ్ళకి ఇదే కదా, ఇంకేం లైఫ్ ఉండదు, ఉపాధి ఉండదు కదా. So just 200 rupees he's bringing us from up to down. So it is worth it, really worth it. He was waiting there for a very long time. ఇలా tourism place on we can do a lot of activities like this. This is really nice. స్నో ఉంది రోడ్ లో కూడా. ఐ మీన్ బైక్ వెళ్ళడానికి కార్ వే కోసం వాళ్ళు క్లియర్ చేశారు అనమాట. ఇక్కడ మొత్తం రోడ్ లో స్నో అనేది క్లియర్ చేశారు. ఇట్స్ ఫుల్ ఆఫ్ స్నో. యాక్చువల్లీ చాలా అంటే చాలా చిల్గా ఉంది క్లైమేట్. Look at the view. Traffic ఉంది. So see guys, the view is awesome. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినంత స్లిప్పరీగా డేంజరస్ గా లేదు, చాలా సేఫ్ గా ఉంది యాక్చువల్లీ. బట్ మేము ఇక్కడ తీసుకున్నాం కదా మా డ్రెస్సింగ్ స్నో సూట్, సో అది రిటర్న్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ఆన్ ద వే టు సోలార్ వ్యాలీ. అగైన్ వి గోయింగ్ బ్యాక్ టు योर क्वेश्चन. माय क्वेश्चन, हरिद्वार से आए हैं. या यहाँ किस लिए आए हैं? कन्हैया मेरा छोटा भैया, मैं बलराम उसका बड़ा भैया. रामायण नवला Solang Valley. So just look at the view guys, it's awesome. So be careful while driving. ఇలా హిమాలయన్ బైక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్ లో రైడ్ వెళ్తే ఉంటది
ఇలా హిమాలయన్ బైక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్ లో రైడ్ వెళ్తే ఉంటుంది నా సామి రంగా. లైక్ ఇక్కడేమో జానవర్లు ఉండదు, ఇక్కడ యాక్చువల్లీ ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి నేను ఏమనుకున్నా, ఇక్కడ ఉన్నాయి కదా ఈ ట్రీస్, నేను ఏమనుకున్నా అంటే ఇవన్నీ ఎండిపోయిన చెట్లేమో అనుకున్నాం. కానీ ఇది స్ప్రింగ్ కదా కాబట్టి ఫుల్ గా ఆకులన్నీ రాలిపోయాయంట. ఏప్రిల్ మేలో ఈ ఫుల్ ట్రీస్ లో ఆపిల్స్ ఉంటాయంట, ఫుల్ ఆపిల్స్. இந்த பிளேஸ் மணாலி ரொம்ப பிடிச்சிருக்கு. ஆமா, இந்த மாதிரி போய் உட்காந்துருக்காங்க, டைரி ஒன்று. నేను హెల్మెట్ తెచ్చుకోవడానికి మనము రెసార్ట్ కట్టుకుంటే ఏం చేయాలి, మనాలిలో కదా రిసార్ట్ 100 meters. కరెక్ట్ అయిన ప్లేస్ లో కరెక్ట్ టైం లో పెట్టి కరెక్ట్ గా చూడాలి. చెప్పేదే మనం పెట్టుకుంటే మన అంటే ల్యాండ్ తీసుకొని రిసార్ట్ కట్టుకుంటే మనం ఇల్లు కడతాం కదా అప్పుడు కానీ ఇక్కడ వాటర్ వచ్చేసారు. ఇక్కడ గోకుల్ అని ఒక అన్నున్నాడు, హ్యారీ ఫ్రెండ్. చూడండి తన ఇల్లు అక్కడ, లైక్ ఇట్స్ బీన్ 3 floors. ఇలా బైక్ ఇక్కడ పెట్టేసి ఇలా స్టెప్స్, ఐ డోంట్ నో ఇట్స్ విజిబుల్ ఆర్ నాట్. ఇలా ఇక్కడ స్టెప్స్ ఎక్కి ఆ పైన అంటే ఇల్లు. ఫ్యామిలీతో ఉంటాడు ఆ అన్న, వాళ్ళ వైఫ్, వాళ్ళ చైల్డ్, ఒక బాబు. వ్యూ చూడు ఎంత బాగుంది వాళ్ళకి. ఇలా ట్రీస్, ఇక్కడ రివర్ ఒకటి వెళ్తూ ఉంది. వా, తందికి చెన్నై, యాక్చువల్లీ చెన్నై వదిలేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, సో వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెన్నై వదిలేసి ఫ్యామిలీతో మనాలి వచ్చి 2 years ఇక్కడే సెటిల్ అయ్యాడంట. వావ్, హ్యాపీ లైఫ్ అసలు. ఇక్కడ చూడండి ఫుల్ ఫాల్స్, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇలా ఇదిగోండి పైన ఉంది కదా అదే వాళ్ళ ఇల్లు. ఎంత బాగుంది, బ్యూటీ అసలు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, కెమెరాకి ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఎంత బాగుందంటే హెవెన్ లో ఉన్నట్లున్నా. మనం కూడా మూవ్ అయిపోదాం మనాలి షూట్స్. మనాలి ఇదిగోండి ఇలా హీటర్స్ ఉంటాయి, ఇలా కాఫీ షాప్. తినే ఈ లక్కీయెస్ట్ గాయ్, ఇక్కడ ఇల్లు తీసుకున్న లక్కీయెస్ట్ గాయ్. నాకు చాలా జలస్ గా ఉంది మిమ్మల్ని చూస్తే. టీ షాప్ కూడా చూడు, రూఫ్ టాప్ లాగా ఫుల్ వ్యూ చూడండి. టీ షాప్ వ్యూ, వెరీ లక్కీయెస్ట్ గాయ్, వెరీ లక్కీయెస్ట్. మీ కొడుకున్నాడు కదా, నేను పెళ్లి చేసుకుంటా మీ కొడుకుని. Hey guys, so we are in a cafe right now. It's a very small shop, but
It has a very good view. Just look at this. Came inside. There is the shops inside, and you won't believe what's gonna happen next. Just see this view. I mean, just look at this view. How good it is. You have two benches over here. You can put that bench and you can show. It really looks awesome. Just look at this place where it flows from and all. At this view. Did you really like it? I loved it. Damn, you have to come. The thing which I'm thinking about right now is like I need to earn a lot just to get settled in Manali. I'll lease a guest house. I'll come and get settled here. I'll do a freelancing job or something like this, and I want to settle here. I mean, the view is awesome. You can enjoy a lot. I want to bring my mom here. Jack, you can look at these people where they are going inside the trees. I'm not sure whether it's visible. Wow! Himachal Pradesh, Manali street roads. Street roads. వీళ్ళందరూ పెద్ద టైర్ వేసుకున్నారు బాబు. ఎక్కలేకపోతే టీకే స్ట్రీట్ లాగా ఉందిరా, కార్లు వేసుకొని వస్తాండ్రు ఈ రోడ్ లో. టీకే స్ట్రీట్ లాగా ఉంది, కార్ ఎత్తుకొని వస్తా ఉంటారు. అదైతే ఆ కెఫే తీసుకుంటాడు అక్కడ వ్యూ. అరే వా ఎక్కడెక్కడో తీసుకుని పోతున్నారు బాబు. వచ్చేటప్పుడు సినిమా మనకి జాగ్రత్త వస్తాం. వచ్చాం కదరా, ఎంత బాగా. దానికి ఇంకొక మంచి మ్యాటర్ అంటే మన బైక్ కాదు, వేరే ఒక బైక్. ఎవరు వెళ్ళకూడదని పెట్టాడా? ఓ వావ్, పార్కింగ్ చూడు, నైస్. దిగుతున్నా. அவன் கார் அப்படி பிளாக் பண்ணி வச்சிருக்கான். காரையும் அப்படி பிளாக் பண்ணி అవును, ఆడుకోని ఇష్టం అడిగావు. కావాలా గైస్? నువ్వు ఇక్కడ కూడా ఉంది. Hi people, right now, after all the adventures we had, you would have seen the roads and everything. So after all the adventures you have, just ignore my hairdo. I know it's totally gone bad because of the helmet and the climate and everything. I'm trying to work on my hairdo. Since it's for the shoot and everything, I'm not giving a haircut. But just look at this cafe name. It's Rocky's Cafe. Okay, it is in the topmost part of the Himachal Pradesh, and this is the way we came. You would have seen it, the road has been blocked by the car. And apart from this place, you have already some villages over the top. So this cafe is like, it won't look like a cafe. It looks like an abandoned building. Okay, right now we are gonna go inside the cafe. So the thing is like, this little cafe is, I think it is under construction. So let's go and explore. I think this is the place. They're in the restaurant. Oh my god, this is too different, man. I came in an abandoned building and at the top, And this is the cafe's view. Just look at this place. I think they have not arranged because I think it's gonna rain, so there's no cushions over here. But you can come and chill over here, enjoy and go. Look at this place. They've written something. And at the top also we have benches and everything. Looks really nice, man. This is a damn good cafe. I love this place. It is at the top.
and we just climbed in our Himalayan. We just rented an Himalayan ride, so we climbed over the Himalayan around maybe around some 5 kilometers or something, and this is the place we reached from there to here. You look at this green house, right? From there we came till this top. The cafe is literally awesome, man. I love it. But yeah, and the Puchiku and cleaning it up, everything will be ready. The entire dining process will be here. You'll get 200 meters high up, and there you'll be dining in, and the experience is damn good. I forgot to take my GoPro over there, so I could not get the footage over there. But this area is awesome. I really love the dining experience. But the food was okay. So this is the other part of the restaurant where you can sit in, like enjoy the view and everything. And the scale kind of the table is actually good. Come on. Look at this. This is